సరే ఇప్పుడు జిమ్ చాలా మంది చేస్తున్నారు. అంటే ఒక 60 సంవత్సరాల తర్వాత ఫిట్‌గా ఉండాలంటే ఇప్పుడు జిమ్ చేయాలని చాలా మంది బరువులెత్తడము, గంటలు గంటలు జిమ్ములు చేయడము. అంటే ఇలా చేయడం కరెక్టే అంటారా సరే ఇన్ని అవర్స్ జిమ్ చేయడం అనేది? ఎక్సర్సైజ్ చేయాలి. హ్మ్. చేయొద్దని నేనేమి చెప్పట్లేదు. ఎంత చేయాలి ఎవరికీ తెలియదు. హ్మ్. సో, జస్ట్ హాఫ్ అన్ అవర్ టు హాఫ్ అన్ అవర్ ఇట్స్ ఎనఫ్ అనమాట. హాఫ్ అన్ అవర్, 1 అవర్ అంతకు మించి అక్కర్లా. ఫిట్ ఓకే. ఫర్ హెల్త్‌కి ఎక్సర్సైజ్ ఎప్పటినుంచో ఉన్నాయి. ఇప్పుడు జిమ్ అని హ్మ్. ఇంగ్లీష్‌లో చెప్తున్నా. హ్మ్. తెలుగులో పూర్వకాలంలో వ్యాయామశాల అని ప్రతి హ్మ్. ఊర్లో, ప్రతి వాడకి ఉండేవి. అక్కడక్కడ ఎక్సర్సైజ్ ఎవరికి వాళ్ళే నేర్చుకునేవాళ్ళు, నేర్పేవాళ్ళు. సీనియర్స్ హ్మ్. ఉంటారు, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. ఈ విధంగా చేయండి, ఆ విధంగా చేసి తగ్గించుకునేవాళ్ళు. ఓకే. అంతే. ఒక అరగంట నుంచి గంట వరకు ఎక్సర్సైజ్ చేయాలి. హ్మ్. చేస్తాను కూడా తప్పకుండా. ఎర్లీ అవర్స్ చాలా మందికి చేపిస్తాం మేము ఇక్కడ. ఓకే. ఫిట్ ఫర్ హెల్త్ అని కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. జనరల్ హ్మ్. ఎక్సర్సైజ్ చేపిస్తుంటాం. చేపిస్తే ఏంటంటే ఆరోగ్యంగా ఉంటాం. బరువు పెరగకపోవడం తగ్గుతుంది. బరువు హ్మ్. అదుపులో ఉంటుంది. అలాగే తగ్గిపోదు బరువు. శారీరక బరువు కరెక్ట్‌గా ఉంటుంది. ఫిట్ ఓకే. ఫర్ హెల్త్ అందుకే ఆరోగ్యంగా ఉండడానికి సరిపడే ఎక్సర్సైజెస్ ఉన్నాయి. హ్మ్. అవి చేపిస్తుంటాం. ఎక్స్‌పర్ట్ డాక్టర్స్ మాత్రమే చేపించగలుగుతారు. ఈవెన్ దో నాట్ గో ఫర్ యోగా, నాట్ గో ఫర్ ఫిజియోథెరపీ, నాట్ గో ఫర్ జిమ్. హ్మ్. జిమ్‌లో మీరిప్పుడు జిమ్ అని చెప్పారు. జిమ్‌లో చనిపోయిన వాళ్ళున్నారు పేపర్‌లో వచ్చింది అవును. చూడండి. యెస్ చాలా దేర్ మంది. యూ ఆర్. అంటే హ్మ్. మోర్ అండ్ మోర్ ఎక్సర్సైజ్ ఈజ్ డిఫాల్ట్ ఫర్ అవర్ హెల్త్. అప్పుడే కాకుండా తర్వాత కాలంలో హ్మ్. దానివల్ల వచ్చేటటువంటి అనర్థాలు చాలా ఉన్నాయి. ఓకే. సార్ క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తారు. బిర్యానీ తింటాను, అది తిన్నాను, ఇది తిన్నాను అని చెప్పేసి. నేను ఇవాళ 1 అవర్ చేయాల్సింది నేను ఒక 2 అవర్స్ చేస్తే క్యాలరీస్ అన్నీ తగ్గిపోతాయి. అలా గూడా అంటారు గదా! సో, నిజంగా ఇది మన హెల్త్‌కి బెనిఫిటే అంటారా? దానికోసం ప్రత్యేకంగా ఎక్సర్సైజ్ చేయనవసరం లేదు. మన హ్మ్. శరీరం అరిగించే శక్తి ఉందక్కడ. ఓకే. మనం దానికోసం ప్రత్యేకంగా ఏం చేయనవసరం లేదు. అలా హ్మ్. అంటే అసలు తినలే ఈరోజు ఎక్సర్సైజ్ చేయకుండా పడుకోం కదా! హ్మ్. మొత్తానికే తినలే. మీరన్నట్టు ఇందాక చెప్పినట్టు ఫాస్టింగ్ ఉంటాం అనుకోకుండా. హ్మ్. ఆ రోజు ఎక్సర్సైజ్ చేయకూడదా? లేదే. ఓకే. చేస్తాం కదా! హ్మ్. మరెలా? అప్పుడు శరీరంలో శక్తి అంతా వెళ్తే మన మనిషి ఎలా బతకాలి? కదా! హ్మ్. అది కాదక్కడ. మనం ఎంత ఆహారం తీసుకున్నా, ఏది తీసుకున్నా శారీరకంగా డైజెషన్ చేసే కెపాసిటీ ఇంటెస్టైన్‌కుంది. ఓకే. అంతే. అది ఏదైనా ఆహారం తీసుకోండి. హ్మ్. నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు, వెజిటేరియన్ అవ్వచ్చు. ఈవెన్ వెజిటేరియన్‌లో కూడా ఎక్కువ పాలలో ఫ్యాట్స్ ఉన్నటువంటి కన్జ్యూమ్స్ చేసే అవకాశం ఉంటుంది. అలాంటి హ్మ్. పరిస్థితుల్లో కష్టమే కదా మరి. అది ఉన్నప్పటికీ దానికి సరిపడే ఎక్సర్సైజ్ మితంగా చేపిస్తాం. హ్మ్. ప్రతి మనిషి కూడా ఇందాక చెప్పాను. ప్రతి మనిషి కూడా ఆల్ టుగెదర్ ఒక గంట సేపు నడవాలి. హ్మ్. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ప్రొద్దున్న 10 మినిట్స్, మధ్యాహ్నం 10 మినిట్స్, రాత్రి 10 మినిట్స్. ఈ హ్మ్. హాఫ్ అన్ అవర్, హాఫ్ అన్ అవర్. 1 అవర్ పడుతుంది. వాకింగ్ సింపుల్ సరిపోతుంది. ఓకే. ఏ మనిషి అయినా చేయడానికి. హ్మ్. ఇంకా అవసరం అనుకుంటే పర్టిక్యులర్ ఎక్సర్సైజ్ చేపిస్తాం. వాళ్ళకి అవసరాన్ని బట్టి తప్పకుండా బరువు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి సెపరేట్ ఎక్సర్సైజ్ ఉంటాయి చేపిస్తాం అవి. హ్మ్. పొద్దున్న రండి ఎర్లీ అవర్స్ అని చెప్తాం. పొద్దున్న ఎక్సర్సైజ్ చేపిస్తాం. సరిపోతుంది. వాళ్ళకి ఏం చేయాలి అవి చేపిస్తాం.